सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायक शेखरां स्मितमुखीमापीनवक्षोरुहं पाणिभ्यामलिपूर्णरत्नचषकमो रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितरसद्धेमपद्मां वरावराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां सबन्धहस्तेक्षणां सशरचापपाशां कुशां अशेषजनमोहिनीमरुलमाल्यभूषाम्बरां जपाकुसुमबासुरां जपविजोत्पलीरम्बिकां 2026 సంవత్సరం జనవరి నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి వచ్చేటప్పటికల్లా ఈ వృశ్చిక రాశి కూడా 4 గ్రహాలు బాగున్నాయి. రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు. బుధాదిత్య యోగం. రవి, బుధుడు బాగున్నారు, మంచి వ్యాపారం సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. తర్వాత కుజుడు బాగున్నాడు, ఇల్లు కట్టుకుంటానికి, ఇల్లు కొనుక్కోవడానికి బాగుంది. తర్వాత చదువు, విద్య, ఉద్యోగం, విదేశీయానం అటువంటివి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. శని, రాహు, కేతువు, మరి గురువు, ఈ 4 గ్రహాలు బాగాలేవు. ఇందులో 3 గ్రహాలు శని, రాహు, కేతువు 3 పాపగ్రహాలే. ఈ పాపగ్రహాలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మరి ఈ పాపగ్రహాల వల్ల విపరీతమైన నష్టాలు రావడానికి ఇబ్బంది అవుతుంది. అయితే ప్రత్యేకించి నేను చెప్పబోయేది ఏంటంటే, మార్గశిర మాసం పుష్యమాసంలో ఈ జనవరి వస్తుంది. ఈ మార్గశిర మాసం పుష్యమాసం కూడా విష్ణుమూర్తికి ప్రీతైన రోజులు, ఈశ్వరుడికి కూడా ప్రీతైన రోజులు. ఆర్ద్రా నక్షత్రం రోజునేమో శివుడి యొక్క ద్వారదర్శనం ఉంటుంది. ఏకాదశి రోజున మరి విష్ణుమూర్తి ద్వారదర్శనం ఉంటుంది. ఈ విష్ణుమూర్తిని, ఈశ్వరుని పూజించే రోజులు. ఎప్పుడు కూడా ఏ దేవుణ్ణి ఎప్పుడు పూజించాలి అనేటువంటి నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా వినాయకుడి పూజ, ఆశ్వీజ మాసం వచ్చేప్పటికి అమ్మవారి పూజ, కార్తీక మాసం వచ్చేప్పటికి ఈశ్వరుడి పూజ, మరి మార్గశిరం పుష్యం వచ్చేప్పటికల్లా విష్ణుమూర్తి, పితృదేవతల పూజ. ఇవి తప్పనిసరిగా చేయాలి. ఇవి ఏమీ చేయకుండా నిద్ర 9 గంటలు లేవటం, లేకపోతే 10 గంటలు నిద్ర లేవటం, రాత్రి పొద్దుపోయి పడుకోవటం. ఏమిటంటే నాకు నిద్ర పట్టదండి, అందుకోసం నిద్ర మాత్రం చేసుకున్నానండి. కాదండి, వ్యాపారంలో బాగా ఆలోచనలు ఎక్కువైపోయి ఏదో కొద్దిగా మందు సేవిస్తున్నారు. ఈ మందు సేవిస్తే నిద్ర పట్టదు, నిద్ర మెలకు రాదు. ఇటువంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. సమస్యలను పెంచుకుంటున్నారు, పెంచుకొని ఇబ్బంది పడుతున్నారు. ఏమవుతుంది, ఈ మందు సేవించే వాళ్ళు ఎక్కువైపోయినారు. వాళ్ళని విమర్శించడం కాదు, దానివల్ల వాళ్ళకి తెలుసు వాళ్ళు నష్టపడుతున్నారు అనే సంగతి మాత్రం వాళ్ళకి తెలుసు. కానీ దానికి ఒక అవకాశం తీసుకుంటున్నారు. ఏ కుటుంబంలో గొడవ, లేకపోతే వ్యాపారంలో సమస్యలు తట్టుకోలేక కాస్త తాగుతానంటారు. ముందేమో తట్టుకోలేక తాగుతావు, చివరికి దానికి బానిస అవుతున్నావు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ వృశ్చిక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఇంతవరకు ఇంట్లో తిని కూర్చోండి చాలని చెప్పా, ఇక్కడి నుంచి కాస్త బాగుంది. రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంది. కుజుడు వల్ల ఇల్లు కొనుక్కోవటం కానీ, శుక్రుడు వల్ల వివాహం కావటానికి కానీ, రవి వల్ల విదేశాలకు వెళ్ళటానికి కానీ బాగుంది. ఈ టైంలో ఇంత మాత్రం చేత కాదు, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం కూడా చూసుకోవాలి. ఈ వృశ్చిక రాశి పరిస్థితి దాదాపుగా చెప్పాలంటే, ఈ వృశ్చిక రాశి యొక్క లక్షణం ఏంటంటే అనురాధ నక్షత్రం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు.
ఇది వృశ్చిక రాశి అయింది. ఈ వృశ్చిక రాశికి అనురాధ నక్షత్రం చాలా మంచిది. మిత్రం మైత్రం అనురాధం అనురాధస్థ సంజ్ఞం, అందరితో మిత్రత్వంగా ఉండటం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు అందరితో మిత్రత్వంగా ఉంటారు. అందరూ నా వాళ్ళే అనుకుంటారు, అందరినీ నమ్ముతారు, అడిగిన వాళ్ళకల్లా ఇస్తారు. తనకు కావాల్సి ఇచ్చినప్పుడు రూపాయి దొరకదు. అన్ని విధాలు నష్టపడతారు. ఉన్నప్పుడేమో వాళ్ళంత ఆనందం ఇంకెవరికి లేదు, లేనప్పుడు వాళ్ళంత దుఃఖం ఎవరికీ ఉండదు. ఇటువంటి బాధలు చేతులారా తెచ్చుకుంటున్నారు. ఈ జ్యేష్ఠ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఎప్పుడు కూడా తనకు కానీ ధర్మం మొదలు జడ్డ బేరం అన్నారు. రేపనేది తను తన కుటుంబానికి ఏమిటనే ఆలోచించకుండా ఇతరులకు ఉపయోగపడి ఏమీ లేకుండా చేసుకొని తనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు దయక, తీసుకున్న వాళ్ళు ఇవ్వక, బతకడానికి చేతకాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అనురాధ నక్షత్రం చాలా విశేషమైంది. ఈ అనురాధ మిగతా కాలంలో వర్షాలు కురవకపోయినా అనురాధలో కురిసినటువంటి వర్షం వల్ల మనోవ్యాధులు పోతాయనుంది. అటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు చాలా కష్టపడతారు. వాళ్ళంత మంచి వాళ్ళు ఎవరూ లేరు. తన మంచి తనకు ఉపయోగపడదు. ఎప్పుడు కూడా తన మంచి ఎట్లా ఉండాలి, తన సంగతి చూసుకోవాలి, మిగతా వాళ్ళ సంగతి చూడాలి. ఇప్పుడు ఈ గృహస్థాశ్రమ ధర్మంలో తను, తన భార్య, పిల్లలు, లేకపోతే ఆడ మనిషి తన భర్త, పిల్లలు, వాళ్ళ బతుకు సంగతి చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా షడ్భాగం, తను సంపాదించే దాంట్లో 6వ వంతు భాగం దాన ధర్మాలు ఖర్చు పెట్టమన్నారు. దాన్ని మించి ఖర్చు పెడితే అది ధర్మం కాదు, అధర్మమే అవుతుంది. ఇట్లాంటి వాటి వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇంతకుముందు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడే కొంచెం మార్గం వస్తుంది. కానీ తొందరపడి జాయింట్ వ్యాపారాలు కానీ జాయింట్ వ్యవహారాలు కానీ చేయొద్దు. స్వతంత్రంగా తను చేసుకున్నది తనకే ఉపయోగపడుతుంది. ఇతరులతో కలిస్తే మాత్రం పూర్తిగా నష్టపడే పరిస్థితి ఈ వృశ్చిక రాశి కనపడుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడాలి. కారణం ఏంటంటే, మరి శని పంచమంలో ఉన్నాడు, అష్టమంలో గురువు ఉన్నాడు. ఈ అష్టమంలో గురువు ఈ గురువు వల్ల కష్టాలు ఎక్కువ అంటారు. ఒక నోటి మాటతో తగాదాలు వస్తాయి, గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి. మీ నాన్న ఉన్నారా అని అడిగిన దానికి నీ అమ్మ మొగుడున్నారా అని అడిగిన దానికి ఎంత అర్థం ఒకటే. అదేమో మంచిగా ఉంది, ఏమో వికటంగా ఉంది. ఇట్లా నీ నోరే నేను చెడగొడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు కూడా చెప్పాలంటే విష్ణుమూర్తిని పూజించండి. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించండి. మరి జనవరి నెల 13, 14, 15 తారీఖున సంక్రాంతి పండుగ వస్తుంది. పితృదేవతలకి మరి పూజలు చేసేటువంటి సమయం, వాళ్ళని మర్చిపోకూడదు. ఎంత నువ్వులు నీళ్ళతో తర్పణం అనేది చేస్తారు. చేస్తే పితృదేవతలు నరకం నుంచి మోక్షానికి వస్తారట. ఇటువంటివి చేయటం వీళ్ళకి చాలా అవసరం. స్వస్తి.